చెప్తున్నాను, వీళ్లకు ఏం చేసినారో ఏం చేయలేదో, అభివృద్ధి అంటే ఏంటో కూడా అర్థం కాకుండా ఈ రోజు మాట్లాడుతున్నారు తప్ప ఇంకేమీ లేదు. మనకు చాలా పనులు ఉన్నాయి, చాలా అవి ముఖ్యమా, లేకపోతే ఇట్లాంటి చిల్లర చేష్టాలు చిల్లర నాయకులు వచ్చి రౌడీ వెలుగులు వచ్చి మాట్లాడుతుంటే మేము సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఒక డాక్టర్ గా మెడికల్ కాలేజెస్ మీద పన్నారు కాబట్టే నేను ఇస్తున్నా. ఎందుకు అంటే గవర్నమెంట్ కాలేజెస్ లో మనం చూస్తున్నాం ఈరోజు ఎంతో ఆధునికత, ఎంతో మంచి అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చింది. ఏఐ వాడుతున్నారు. ఈరోజు ఎంఆర్ఐ 7 టెస్లా వరకు పెట్టుకోవచ్చు, లేకపోతే సిటీ స్కాన్ 640 స్లైస్ సిటీ స్కాన్ వరకు పెట్టుకోవచ్చు. ఈరోజు మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్ టేకప్ చేశాము, ఓపెన్ సర్జరీస్ పోయినాయి. అట్లాగే క్లౌడ్ సిస్టమ్ వచ్చింది, ఐఓఎంటీస్ వచ్చాయి, టెలిరేడియాలజీ, టెలిమెడిసిన్ వచ్చింది. ఇలాంటివి ఎంతో రోబోటిక్ సర్జరీస్ వచ్చాయి. ఇవి వద్దా? ఈరోజు జగన్మోహన్ గారిని ఒకటే అడుగుతున్నా నేను, మరి పేదవాళ్లకు ఇది వద్దా? ఇలాంటి నూతన టెక్నాలజీ అందుబాటులో ఉండకూడదా? మేము ఫ్రీగా ఇలాంటి అడ్వాన్స్ టెక్నాలజీ ఇస్తాము పీపీపీ మోడల్ కింద అంటే వాళ్ళు ఎందుకు మరి వద్దంటున్నారు? మీరు అడగాల్సిన అవసరం అయితే ఉంది. మీడియా వాళ్ళు మీరు కూడా వాళ్ళని అడగాల్సిన అవసరం అయితే చాలా ఉంది. అట్లాగే మనం అందరము ఇప్పుడు గమనిస్తే నేను ఒకటే సత్యకుమార్ గారిని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను ఆయన, ఇప్పుడు ఎందుకో మరి వీళ్ళు లండన్ ట్రీట్మెంట్ సరిపోలేదేమో, చాలా మంది పేషెంట్స్ ఎక్కువైపోతున్నారు అన్న, సైకాట్రీ వార్డ్స్ కొంచెం అప్గ్రేడ్ చేయండి అన్న ప్రతి హాస్పిటల్లో అని నేను యాజ్ అ డాక్టర్ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మనకు పేషెంట్స్ చాలా మంది వస్తారు, పేషెంట్లు వీళ్ళందరూ లండన్ కి ట్రీట్మెంట్ పోలేరు కాబట్టి మనం సైకాట్రీ వార్డులు కొంచెం రెడీగా చేసుకున్నాము అని నేను తెలియజేస్తాను. మరి అదే నాకు అర్థం కావట్లేదు ఒక విషయము, ఖాళీగా ఉన్నట్టున్నారు పాపము. తల్లి బతుకున్న తల్లి వచ్చి పలకరిస్తే మాట్లాడరు గాని విగ్రహాలతో మాట్లాడుతున్నారు. నాకు అర్థం కావడంలే. అదే నేను కూడా అనుకుంటున్నా, ఇంకా మాకు కూడా పిచ్చిలేసి ఆడ విగ్రహాలు చాలా ఉన్నాయి. మన మెడికల్ కాలేజ్ లో ఎవరు విగ్రహం పెట్టినారు? ఎవరు వాళ్ళ సొంత జోబు నుంచి తీసినారా? డబ్బులు లేదు కదా, ఎవరు విగ్రహాలు పెట్టినారు? అదా మనం అందరం కూడా పోయి ఆడ విగ్రహంతో మాట్లాడి వస్తాం పదండి. లేదంటే పోయి అక్కడ వాళ్ళు వేసిన బేస్మటాలను చూసి ఆహా అనుకొని వద్దాం రండి, పదండి అందరం పోదాం, మనకు కూడా పనైనా పడుతుంది.